ఆహా, ఇంకా కొంచెం తొక్కితే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చేది స్వామి. భక్త వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా, చాలు. బోనితాస్. ఏ తిట్టు కాదు, స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతులు అని అర్థం. థ్యాంక్ యూ. టీ ప్లీజ్. షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్, ఇంకెందుకే పదవే. స్వామి మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా భలే ఉంది. ఇక నేమ్స్ లేవు, డైరెక్ట్ గేమే. ఈ ఊరికి మగాళ్ళ ఫీల్ అయ్యా భవానీగాడు ఎక్కడ? అడమ్మ మొగుడు వచ్చాడు, మరి కలవడా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, కొంపతీసి కుమ్మేశానా? దాగుడు మూతల దండాకోర్, ఎక్కడున్నాడు పుండాకోర్? ఈడా భవానీ. ఐ స్వేర్ మదర్ ప్రామిస్. భక్త నువ్వేంద్రా జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్లెస్ సత్తి పండ్లో ఉన్నావు. నిజం చెప్పు, నువ్వు భవానియా? ఏంద్రా ఇది, నిన్ను కుమ్మలా? సరిగ్గా తుమ్మితేనే గుండె జారి గోచలోకి వస్తుంది. నా బాధ నీకేం తెలుసా సత్తిపండు? నేను భవానీ. సత్తిపండు, నేను చెప్పేది వినకుండా ఎందుకని తొందరపడతావు? చూడు సత్తిపండు, నేను ఏ ర్యాక్ పోస్ట్ అయినా హాఫ్ డే 1 డేలో కేల్కత్తం చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు, ఈ కేసు తొందరగా తేలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది. ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. ఇంకా జిప్పు కూడా ఇప్పలేదు. నా బ్యాగ్ది నువ్వేదో అనుకున్నావు కదా, చిలిపే. రే సత్తిపండు, నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఇవ్వరా? ఐడియానా? వచ్చింది. ఏంటి ఐడియా? ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే, అయ్యో అదే 1 మంత్ తర్వాత వస్తే? చూసావా, బాధను బఫరింగ్ లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది. సత్తిపండు, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను. ఈ ఊర్లో 1 మంత్ నేను వెకేషన్ లో ఉంటా. ఈ 1 మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో, షాపింగ్లకి వెళ్తావో, పెళ్లిళ్ళకి వెళ్తావో, పబ్బాలకి వెళ్తావో, లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో. కానీ ఒక చిన్న చేంజ్, ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు, ఎద్దు మీద వస్తాడని చెప్పు. నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావనుకో, వెకేషన్ చూడకుండా కొడతా. 1 మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్జోవాలి. బజ్జుంటావు. వనిత, థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు? నువ్వు దేనికి వచ్చావు? దండేద్దామని. మరి సార్ ఇదంతా ఏంటి సార్? నువ్వు దేనికి వచ్చావు? డప్పు కొట్టడానికి. మరి కొట్టు. చీర్ గర్ల్స్ లేరా? చీర్ గర్ల్స్ సార్, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, మాకు బడ్జెట్ తక్కువ. ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి. విచ్ మనీ? వెనకాల మనీ. ఓ యు వాంట్ ద మనీ? కమ్ మనీ. నువ్వెందుకు ఆపారా? కొట్టు. స్వామి, ఎస్, మా పేర్లు అడిగి అడిగి మరీ కొట్టారు, మరి మీ పేరు చెప్పరా? ఇలాంటి సిచ్యువేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా. శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్ ఆల్ ది రైట్స్ ఆర్ రిజర్వ్డ్ బై మీ. సార్ ఏం చేస్తారు సార్? రేయ్, ఇల్లీగల్ బంకో మూసాయి. సార్ మీకు పోలీసు రౌడీగా సార్? డౌటే లేదు, రౌడీ పోలీస్. నానా, ఎవడో కొత్తేసి ఇంటికొచ్చి చాలా ఎగిరడంట కదా, వాడి నడు ఎరక్కొట్టి నీకు గులాంలాగా రోజు సలం కొట్టేలా చేస్తా నా కొడుకుని. వద్దు, నువ్వు వెళ్ళిన పని మనకెంత ముఖ్యమో నీకు బాగా తెలుసు కదా. ముందది పూర్తి చేసుకుంటా. అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడబాగ్నవుతుంది. నువ్వొచ్చాక మంటల్లో వాణ్ణి కాల్చేద్దాం. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ భీమా గాడిని 1 నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా. వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని. నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పేముంటుంది. నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు
నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ళ మీద పడేలా చేస్తా. అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎగర్ని. మైక్ టెస్టింగ్ 1 2 3. ఈడేంద్రా ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది? సోదర సోదరి మల్లారా, ఇంత హ్యాండ్సమ్ గా ఉండి సోదరి అంటే ఎవరో పలకరేమో సార్. కరెక్టే రోయ్, మర్చిపోయి నుండు. మూలనున్న ముసలోడా, త్వరలో గోడ మీద ఫోటో పోయే క్వార్టర్ పండు, అందమైన కాంత, ఆమె మీద కన్నేసిన కాంతారావు. వినండి వినండి వినండి, నా పేరు భీమా. భీమానా మరి అదేది? నీలాగే ఒకటి అడిగాడు, వాడి గోచిలో దూర్చా. కావాలంటే చెప్పు తీసుకొస్తా. థ్యాంక్స్. మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ కతే మా డబ్బులు ఏమవుతాయి? మేము పోలీసులు నమ్మం. అయితే నువ్వు నమ్మకు, నిమ్మకాయ హక్కు. మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ దొంగిలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టుకెళ్ళండి. ఏ వస్తువు పోయినా క్యాష్ లో ఇస్తారా? మన కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనమే డబ్బులు అవుతాం. ఈడేంట్రా తిరిగి చేస్తానంటాడు? ఏది పోయినా ఇస్తారా సార్? నీ పెళ్ళాం పోతే తిరిగి తీసుకురాలేను రోయ్. అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను. ఇది కరెక్ట్. ఇస్తే నేను బొక్కలో ఏను. ఏ దొంగ నా కొడుకనే తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పు పట్టిన రాడు అటు సెల్లర్ లో పార్క్ చేస్తా. ఈ ఆఫర్ నేటి నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. సార్, ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్? ఓ రావు గారు, కస్టమర్ వచ్చారు, రండి రండి. ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు? చెప్పండి అయ్యా. గీతానగర్ రూట్ లో 12B బస్సులో నా పర్సు దొంగిలించేశారు సార్. పిక్ ప్యాకెటా? అవును సార్. చాలీ దయాలేదు దొంగ నా కొడుకులకి. మిమ్మల్ని తుడుచుకుంటాం. మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్, పర్సులో ఎంత ఉంది? 10,000 సార్. 10,000 ఆ. రావు గారు, సార్ 10,500 రాయండి. ఎందుకు? ఓల్డ్ బాయ్ కి న్యూ పాస్ కొని ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సార్. రాయండి సార్. రాస్తున్నాం సార్. కొత్త పర్సు కూడా రాయండి. అది కూడా రాస్తున్నాం సార్. అలాగే సార్. సార్ మర్చిపోయి మంజు, ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్. చెప్పు పటేలా. నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ చేయి. ఇగో పెద్దాయన, నువ్వు ఏకదం బేఫికరుండు. ఇక వాటు లాభం. రావు సాబ్, మీ వాళ్ళందరినీ పిలిచి ఆటోగ్రాఫ్ పెట్టిర్రు. ఎందుకు? ఎందుక పటేలా జర చెప్పు. సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు గారు. ఓ అందుక. అయితే పెడతాంలే, పెడతాం. రావు సాబ్, నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న 10,500 రూపాయలకు గాను మితితోని కలుపుకొని 15,500 రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తఖత్ చేసినందుకు ధన్యవాదములు. ఈ డబ్బులు మేమెందుకు కట్టారు సార్? ఏంటి సార్ ఇది? ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా? ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా? మరి ఉద్యోగం చేయని పోలీస్కి జీతం ఎందుకు పే చేయాలి? సిగ్గు లేదా మీకు? ఆయన వదిలేసి ఉంటారులే. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కస్టమర్లా ట్రీట్ చేస్తారా? మనం వాళ్ళకు ఉపకారం చేయకపోయినా పర్లేదు, ఉద్యోగం చేస్తే చాలు. ఆఫ్టర్ ఆల్ పిక్ పాకెట్ కేస్ సార్. పిక్ పాకెటా? ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మెడికల్ బిల్, పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? నెల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినాడు వచ్చి ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ అంట, ఆఫ్టర్ ఆల్
బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్ లోనో లూటీ జరిగితే పెద్ద కేసు, పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు. క్రైమ్ సైజ్ బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు. పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ.